సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. Yeah.
దేవుని సన్నిధిలో మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం కలిగేటటువంటి బలము మనం పొందుకునేటటువంటి ఆనందము చాలా గొప్పది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు, నన్ను లెక్క చేసేవారు ఎవరు లేరు, నేనైతే అందరినీ లెక్క చేస్తున్నాను కానీ నన్ను చూసే వాళ్ళు ఎవరూ లేరని ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను నిత్యము కూడా చూస్తూ ఉన్నాడు. మనం పడుకోవడం, లేచి ఉండడం, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా దేవుడికి తెలుసు. నువ్వు రాత్రికాల సమయంలో ఒకసారి నిద్ర పట్టకుండా పడక మీద అటు ఇటు దొరకడం కూడా దేవుడికి తెలుసు. మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా దేవుడికి తెలుసు. ఆయన ఎన్నోని చూచుచున్న దేవుడు. అందుకే దావీదైనటువంటి రాజు అయినటువంటి దావీదు అంటున్నారు, ప్రపంచంలో పరిశోధించు, నన్ను పరీక్షించి నా హృదయంలోని కాయస్కరమైన వేమలో ఉంటే వాటిని తీసి తొలగించి ఈ నిత్య మార్గంలో నన్ను నడిపించని భక్తుడు అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నన్ను చూచువాడా, నిత్యం కాల్చువాడా అని పాట పాడుతూ దేవుని నామాన్ని మేము పడుతాము. నన్ను చూచువాడా, నిత్యం కాల్చువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాల్చువాడా,
నిన్ను నన్ను నిర్మించిన చేతులు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఆయన హృదయము, ఆయన మనస్సు నిత్యము మన కొరకై తాపత్రయపడతా ఉంది. అవును ప్రభా, నిత్యము నన్ను చూస్తున్నావు ప్రభా. నా తలంపులు ప్రభా, నా ఆలోచనలు ప్రభా, నా ఆశలు, నా కోరికలు, నా త్రోవలు, నా మార్గాలు ప్రభా, నా తలంపులు, నా ఉద్దేశాలు ప్రభా, అన్ని నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభా. నన్ను బాగా నువ్వు అర్థం చేసుకున్నావు ప్రభా. ఈ లోకంలో ప్రభా నా తల్లి తండ్రి కన్నడు ప్రభా, నన్ను చూడకముందే ప్రభా నీ కళ్ళు నన్ను చూసి ఉన్నాయి ప్రభా. నా తల్లి తండ్రి నన్ను ప్రేమించడం ప్రారంభించుకుంటే ప్రభా నువ్వు నన్ను ప్రారంభించవయ్యా. నీ ప్రేమ ప్రభా, తల్లిదండ్రులు నన్ను ఇచ్చిన ప్రేమయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా. తల్లి గర్భంలో మేము రూపింపబడకముందే నిన్ను ఎరిగి ఉన్నారని వాగ్దానం చేశావయ్యా. తల్లి గర్భంలో ప్రభా పిల్లగా ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని చూసి ఉన్నావు ప్రభా. మా జీవిత దినాలు ప్రభా గర్భం నుండి ప్రభా మా దినాలు నీ సంఘంలో చూసి ఉన్నావు ప్రభా. అందుకు బట్టి నీ స్తోత్రాలు ప్రభా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచుండుట, కూర్చుండుట నిలేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిత్యము మమ్మల్ని చూస్తున్న దేవుడయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా, నీ కనికరం గొప్పదయ్యా, నీ జాతి గొప్పది ప్రభా, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది ప్రభా. నిత్యము మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా. ఈ లోకంలో ప్రభా ఒకసారి లోకాశిని ప్రభా లోనే నేను విడిచి తిరుగుతున్నప్పటికీ ప్రభా ఈ లోకంలో మమ్మల్ని వెతికించి ప్రభా రక్షించింది ప్రభా. నీ కృప ప్రభా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుకున్నాను కనుక విడువగా నీ ఎడల కృప చూపుతుందని వాగ్దానం చేశాను ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా ఈ ప్రేమను రుచిగా ప్రభా, నీ సిలువకు నీ క్రైస్తవులుగా ప్రభా నేను విడిచి తిరుగుతూ ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా సంఘంలో రక్షణ పొందిన బిడ్డలు ప్రభా రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. సంఘాన్ని ఉజ్జీవింప చేయండి, సంఘాన్ని బలపరచండి ప్రభా, సంఘాన్ని చైతన్యపరచమని వేడుకుంటున్నాను ప్రభా. సంఘమంతా నీలో కలిగించడానికి ప్రభా, నీలో ఎదగడానికి కృప చూపించండి ప్రభా. సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రభా నీ ప్రేమ చేత నింపండి ప్రభా. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం ప్రభా, నీ సన్నిధిలో ఉన్న సమాధానం, నీ సన్నిధిలో ఉన్న జీవం ప్రభా మేమందరము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు పాట ద్వారా మీరు మైన పొందారు, శుద్ధియాత్మ ద్వారా మీరు మైన పొందారు. మీ దాసులు ప్రభా వాక్యాన్ని అందించబోతుండగా సంపూర్ణంగా శ్రమించాలని మనం చేసి ప్రభా తెరవబడినటువంటి ఆకాశాన్ని మేము చూడగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, నీ వాక్యానికి విధేయత చూపించే మనస్సు మాకు దయచేయండి. ఈ ఆరాధనంతా కూడా నీ నామానికి మహిమకరంగా మా అందరికీ దీపకరంగా జరిగించుకొని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందించాల్సింది ప్రభు సందేశం అందరూ చెప్పండి.
ఏం చదివారు? మొదటి తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు 1:3. ప్రార్థన చేసుకున్నాం. నేను కన్ఫ్యూజన్ అయినట్టున్నాను. అర్థమైందా? సారీ, అంటే 2వ వారం వచ్చారు. ఆ రోజున 4వ అధ్యాయంలో విషయాలు చెప్పినట్టు గుర్తున్నాను. మీరు గమనిస్తున్నారా? ఆ రోజున అంటే 2వ వారం గత నెలలో నేను మాట్లాడింది ఏంటంటే మొదటి తెస్సలోనే రాసిన పత్రిక 4వ అధ్యాయం మాట్లాడింది. అవునా? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? 4 అప్పుడు చెప్తే ఇప్పుడు 3 ఎందుకు చదువుతున్నారు? సీరియల్ దెబ్బతంగా అదేనా? మీరు సీరియల్గా 1, 2, 3, 4, 5 కూడా అయిపోయి మీరు దగ్గర ఎక్కడికి రావాలంటే మీరు ఎలాగ ఉన్నారో ఆలోచించుకోండి. అమ్మా, ఆయన చెప్పింది రైటా కాదా? ఆయన చదివింది రైటనా? సీరియల్ చూసుకోండి, కన్ఫ్యూజన్ వద్దు. 3వ అధ్యాయం మళ్ళీ నెక్స్ట్ వారం 4వ వారం అక్కడ టైం చదవాలి. సరే, ఆ ఆలోచన మానేది దేవుని మాట విందాం. విందామా? ఇప్పుడు గమనించండి, 3వ అధ్యాయంలో ఒక మాట వేసుకున్నాం. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక నేను చెప్పాను. గతము తెస్సలోనికయ అనే మాటకి అర్థం కూడా చెప్పాను. చెప్పానా? ఏం చెప్పాను? అలెగ్జాండర్ చెల్లులే కానీ వేడి నీళ్లు అని చెప్పాను. ఆ ప్రదేశం అంతా పోలు వెచ్చని నీళ్లు పుట్టే ప్రదేశం. సరే, అంచేత జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశీలించాలా? తప్పు జరిగితే ఏం చేయాలా? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. దిద్దుకోవాలదా? దిద్దుకోకుండా అలా మొహమాటకు ఉన్నారనుకోండి, మొహమాటకు ఉండి ఏమవుతుందో మీకు తెలుసు, చాలా నష్టపోతాం. దేవుని దగ్గర మొహమాటంలో ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 12వ వచనం చదువుదాం. 12. నెమ్మదిగా పనిచేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారము భుజింపవద్దని. ఏం చదువుతున్నారు? 12. ఆహారం భుజింపవద్దని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఆ తర్వాత సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. చూడండి, మాట బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నా మాట? సహోదరులారా మీరైతే అని పిలిచి మాట్లాడుతున్నాడు. అమ్మా, అయితే గజిబిజిగా ఉంది, మీరందరూ గజిబిజిగా ఉన్నట్టు కనబడుతున్నారు. లోపల మనసులో సాతానుడు వస్తే హాయిగా ఉంటుంది, దేవుడు వస్తే హాయిగా ఉంటుంది, దెయ్యం వస్తే గజిబిజిగా ఉంటుంది. ఇక్కడ ఈ మాట బాగా గమనించండి. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసగకండి. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. మనము మేలు చేయడంలో సంఘం ఎలా ఉండాలంటే మేలు చేయడంలో విసుగకుండా ఉండాలంట.
అసలు మేలంటే ఏమిటి అది ఆలోచించాలి. మేలంటే మనకున్నది పెట్టేయడం, మనకున్నది ఇచ్చేయడం. అర్థమైందా? మనకి ఇవ్వడానికి ఇష్టపడము. ఎందుకంటే యేసు ప్రభు ఉంటే ఇష్టపడతాం. మన హృదయములో దేవుని ఆత్మ ఉంటే ఏ మంచి పనైనా చేయడానికి ముందుకెళ్తాం. ఆ యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో లేకపోతే మంచి పని ఏది చేయలేదు. కానీ ఇక్కడ ఆత్మ మాట్లాడుతుంది. సహోదరులారా అంటే సంఘం అంతా ఎలా ఉండాలంటే మేలు చేయాలి, మేలు చేయాలి. మేలు చేసేటప్పుడు విసుగగా ఉండాలట, విసుగకుండా ఉండాలట. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే నిన్న ఒక మాట, పిండి ఆడించే దగ్గర ఉన్నాను నేను. పిండి ఆడించే దగ్గర, పప్పల పిండి ఆడించే దగ్గర ఉన్నాను. ఒక మనిషి వచ్చి అడుగుకునే మనిషి, అయ్యా పండుగ కాబట్టి ₹1 ఇవ్వండి అంది. ఏమంది? రూపాయే. నేను విసుకుంటున్నాను. అది విషయం చెప్తున్నాను. విషముందనే దొంగలు చెప్పేవాడిని నేను విసుకొస్తున్నాను. అర్థమవుతుందా? విసుగుతున్నాను. దేవుని ప్రజలకి అది సహజం. విసుకొస్తుంది, ఇవ్వడానికి ఇష్టపడదు. ఇంకా చెప్పాలంటే బాగా తడిని చూస్తాడు. దేవి అంతా తడిని చూసి చిల్లరుంటే ఇస్తాడు. దేవుని ప్రజలు నేనేం చేశానంటే అప్పుడు మళ్ళీ నా మనసుని దేవుడు దండించాడు. ఆలోచన నా మనసులోకి దేవుడు వచ్చి, ఆమె ముసలిది కదా, నడవలేకపోతుంది కదా, విసుగెందుకు, అందుకని ₹1 కదా అడిగింది. అప్పుడు నేను తీస్తే ₹10 వచ్చింది. ₹10 ఇచ్చాను. ఇక్కడ గొప్ప కాదు, మనకు కావాల్సింది. ఆమె అడిగింది ఎంత? ₹1. దేవుడు ఇచ్చింది ఎంత? నేను కాదు ఇవ్వడం. దేవుడు ఇచ్చిందంటే ₹10. నేను నష్టపోను. ఆమెకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ ఆనందమే మన ఖాతాలో, మన అకౌంట్లో దేవుడు జమ చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎప్పుడు వస్తుందంటే దేవునితో సహవాసం చేస్తే వస్తుంది. దేవుని మాట మనలో ఉంటే వస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే వస్తుంది. దేవునితో ఎడతెరిపి లేని బంధం ఉండాలి. అర్థమవుతుందండి? సంఘం మేలు చేయడం అంటే డబ్బులే కాదు, ప్రార్థన చేయి. ఆలోచించు. కష్టంలో ఉన్నాడు, ప్రార్థన చేయి. వ్యాధితో మూలుగుతుంది, ప్రార్థన చేయి. లేదా సమస్య బాధతో ఉంది, ప్రార్థన చేయి. అంచేత సహాయం విసుగకుండా ప్రార్థన చేయి. 5వ అధ్యాయం చూడండి, ఇక్కడే 5వ అధ్యాయం ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 దశలోనిక 5:18-15 చూడండి. ఇలా చూడండి. ఏమంటుంది? ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎడతెగక అంటే ఎక్కడ నీకు ఖాళీ ఉండడానికి వీళ్ళే. ఖాళీ ఉంటే సాతానుడు నిన్ను శోధిస్తాడు, మనుషులు నిన్ను శోధిస్తారు, పాపము నిన్ను శోధిస్తుంది, లేదా రకరకాలైన సమస్యలు వచ్చి ప్రార్థన చేయలేడు. అందుచేత ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే అర్థమేంటి? కృతజ్ఞత. నీకు మేలు చేశాడు దేవుడు, నీకు మేలు చేశారు నీ పొరుగు వారు, నీకు మేలు చేశారు నీ సంఘం ప్రార్థన ద్వారా. అలాంటి వాడికి నువ్వు చేయవలసింది ఏంటంటే కృతజ్ఞత. థ్యాంక్స్ అంటే కదా, థ్యాంక్స్. పనికి మానడానికి థ్యాంక్స్ అని చెప్పుకుంటారు మన వాళ్ళు. పనికి వచ్చేదాన్ని చెప్పరు, గొడవ పెట్టుకుంటారు. నీకు నిజంగా సంఘములో ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అంటే కృతజ్ఞత. నేను ఎప్పుడో చేశాను ఆవిడికి, ఏమి ఇవ్వక్కర్లేదు, చెప్పక్కర్లేదు అంటారు ఒక్కొక్క మనిషి. నేను ఎంతకంటే ఎక్కువ పెట్టానంటారు. ఇది గర్వం, ఇది అసూయ.
ఇది ద్వేషం, ఇది స్వార్థము. నాకంటే పెద్ద ఎక్కువేముంది, నేను ఎప్పుడూ కూడా చేశాను, ఆయన పెట్టాను, ఇడికి పెట్టాను, ఇడికి పెట్టాను అంటున్నది. ఇది అంతా నిన్ను చెడగొట్టే దుస్తత్వము. అంతేనా? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ ప్రార్థన ఎందుకు ఉపయోగపడుతుందంటే సంఘం బలపడడానికి ఉపయోగపడుతుంది. సంఘం మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అయితే సంఘం లోపల మనకు ఎన్నో శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రకరకాల సాతాను సమస్యలు ఉన్నాయి. అందువరకు సంఘం ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ మనం చెప్పేది ఏమంటాడు? సహోదరులారా, మీరైతే మేలు చేయడములో విసుగకండి. ప్రార్థన సహాయం ఉందా? చెయ్యి. మీరు ప్రార్థనలు ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కుటుంబముగా ఎలా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, ఒక వ్యక్తిగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. ఇది నీ కుటుంబంలో ఉండాలి. ఆలోచించండి, నీ కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, అప్పుడున్న వాళ్ళందరూ రాత్రి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేస్తే కుటుంబానికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పై నుండి పంపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విత్తనము జల్లు, వర్షం పై నుండి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? విత్తనము జల్లి ఊరుకుంటే కుదరదు. అదే ప్రార్థన. విత్తనము జల్లిన తర్వాత పైన ఉన్నటువంటి మంచు పడాల, పైన ఉన్న వర్షం పడాల, అప్పుడు దానికి ఫలితం వస్తుంది. ఇంకొక మాట చెప్తాను, గమనించండి. ఎలియాజరు పేరున్నారా? ఏం చేసాడు? గమనించండి. ఎలియాజరు ఏం చేశాడంటే అబ్రహాము కుమారుడికి ఏం చేశాడు? పెళ్లి కూతురుని తీసుకొచ్చాడా లేదా? పెళ్లి కాలంలో మీరు వినుంటారు, ఎన్ని ఆలోచించుకోండి. అంటే ఎలియాజరు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే అవతల వాళ్ళతో మాట్లాడుతున్నాడు, యువతల వాళ్ళతో మాట్లాడి ఇద్దరిని, రెండు కుటుంబాన్ని ఏకం చేశాడు. దాని మూలంగా అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది. అర్థమవుతుందా? అందుకని నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఉంటే నిన్ను మార్చి దేవునితోటి అనుసంధానం చేస్తాడు. అనుసంధానం అంటే దేవునితో కలుపుతాడు. అర్థమైందా? మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. నీ విన్నపాన్ని దేవుడికి తెలియజేస్తాడు, నీ కష్టాన్ని దేవుడు తెలియజేస్తాడు, నీ అక్కర దేవుడికి చెబుతాడు. ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందుకని ఎలియాజరు అనేటువంటి పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. విత్తనము అనే వాక్యం నీలో ఉంటే దాని మొలకెత్తడానికి అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడు. కనుక ఈ మాట 13 ఏమంటుంది? విసుగక మీరు ఏం చేయాలా? మేలు చేయాలి. క్రైస్తవులమైన మనము ప్రార్థన ద్వారా ఇతరులకి సహాయపడాలి. దానికి ముందు మనం ఎప్పుడు సహాయపడతామంటే నీటిలో ప్రార్థన ఉండాలి. అర్థమవుతున్నమాట? భర్త ప్రార్థనకి రావడం లేదంటే లోపము నీదే. నీ బిడ్డల ప్రార్థనకి కూర్చుంటం లేదంటే లోపం నీదే. నీరు సరిగా కడతలేదు, విత్తనం సరిగా వేయడం లేదు, నీ ప్రార్థనలో లోపం ఉంది, నీ విశ్వాసంలో లోపం ఉంది, నీ భక్తి జీవితంలో లోపం ఉంది. కనుక భర్త కానీ బిడ్డలు కానీ ప్రార్థన, దేవుడంటే భయం కానీ భక్తి లేని జీవితంలో ఉంటున్నారు. అంచేత నీవే దానికి అద్భుతమైనటువంటి కార్యము చెయ్యాల. ఆలోచించుకోండి. అంటే నీటిలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. నీటిలో ప్రార్థన ఉంటే ప్రార్థనా కుటుంబాలన్నీ ఇక్కడ కూడే అనుకో, ఇదే సంఘం. ఈ ఊరిలో ప్రార్థన చేస్తున్న కుటుంబాలన్నీ ఇక్కడ కూడితే సంఘం. సంఘం యొక్క ప్రార్థన అన్ని కుటుంబాల వరకు చేయాలి. ఇక్కడ మీ దాసుడు ఉన్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడు, గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన మేత వేస్తాడు. మీకు మేత
లేదంటే ఆహారం పెడతాడు. ఆహారం తిన్న మీరు చేయవలసింది ఏంటంటే ఇతరులకు ఆహారం పెట్టాలి, అంటే ప్రార్థన సహాయం చేయాలి. చేయలేదా? ప్రార్థన సహాయం చేయాలా? అవసరం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయాలి. వాడి అవసరం ఏంటి చెయ్యాలంటే ఎప్పుడు చేస్తావు అది కూడా గమనించు. నీలో దేవుని ఆత్మ ఉంటే తప్పనిసరిగా కనికరం వస్తుంది, తప్పనిసరిగా ప్రేమ వస్తుంది, తప్పనిసరిగా జాలి వస్తుంది. నువ్వు ఎక్కడ దాచినా సరే దాన్ని తీసి ఖర్చు పెడతావు. కష్టంలో ఉన్న వారి వరకు, అక్కర్లో ఉన్న వారి వరకు ఇతరులకు నువ్వు చెయ్యగలవు. అందుకని మీ దాసుడు మీ కాపరి వాక్యాన్ని చెప్పినప్పుడు, మీ అందరిలో అది ఫలించినప్పుడు మీరు చేసే పని ఏంటంటే అందరి అవసరాల్లో మీరు పాలు పంపులు పొందుతారు. అందుకని ఈ మాట ఈ భక్తులు చెప్తున్నాడు. ఏమంటాడు అక్కడ? సహోదరులారా మీరైతే మేలు చేయడములో విశ్వాసం మీకు ఆలోచించండి. ప్రార్థన చేయడానికి విశ్వాసంగా, ఇతరుల యొక్క కష్టంలో వారి అక్కర్లో సహాయం చేయడానికి విసుగు ఉందంటే విసుగు ఎవరిదే చెప్పాలి. ఎవడు విసుక్కుంటాడు? సాతానుడు విసుక్కుంటాడు. అవునా కదా? దేవుడు విసుక్కోడు, దేవుడు కుమారుడైన యేసు విసుక్కోడు, పరిశుద్ధాత్మ విసుక్కోడు. మరి నువ్వెందుకు విసుక్కుంటున్నావంటే నీకు ఆ పనికి వచ్చేది లేదు కనుక. గమనించండి. సందర్భం చూడండి, గలతీ పత్రిక 6:9 చదవండి. మనము మేలు చేట యందు విసుకక ఇందుము. మనము మేలు చేట యందు విసుకక ఇందుము. మనము అలయక మేలు చేస్తమేమి తగిన కాలమందు పంట కోతము. ఈ మాట గమనించండి. చివరి మాట ఏంటిది? తగిన కాలమందు పంట కోస్తాం, అంటే ఫలితాన్ని పొందుతాం. మనం ఫలితం పొందాలంటే, మన అక్కడ తీరాలంటే మనల్ని ఏం చేయమన్నాడు? అక్కడ ఏం చేయమన్నాడు? మేలు చేయండి, మేలు చేయండి. కీడు చేయమన్నదా? కీడు చేస్తే ఇంకా 100 రెట్లు కీడు పొందుతావు. ఆలోచించుకో. నువ్వు పోయి తెలిస్తే ముందే నీకు పోయి తగ్గుతాడు. ఇది మన బాధ్యత. ఆలోచించుకోండి. నీ మేలు కోరిన వాడికి నువ్వు కీడు చేస్తే నీకు నాశనమే. చాలా కఠినమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట, మేలు చేయండి. నీ సహోదరుడికి మేలు చేయి, నీ సహోదరుడికి మేలు చేయి. సంఘంలో అక్కర్లు ఉన్న వాడి యొక్క అవసరాలు తీర్చండి. ఎందుకంటే తగిన కాలమందు మీరు ఏం చేస్తారు? పంట పండుతుంది. దాని పంట పండుతుంది. మీరు ప్రమాణంగా దాని ఫలితాన్ని పొందుతారు. ఇంకా చెప్తారు గీతంలో ఏమంటాడంటే కన్నీరుతో విత్తు అంటాడు. ఏంటంటే ఏడుస్తూ, వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ జల్లు. నీ విత్తనం జల్లితే తగిన కాలమందు సంతోషంతో, ఆనందంతో పనులు తెస్తావు, పనులు కోస్తావు అంటాడు. నువ్వు జల్లితే విత్తనమే కానీ పనులు, మోపులు నీ ఇంటికి వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడుతున్నాను, మనం అందరం ఎవరంటే పేదవాళ్ళం, ఏమీ లేని వాళ్ళు ఆలోచించుకుంటే. కానీ మన దేవుడు అన్నీ ఉన్నవాడు అని ఆలోచించాలి. ఏమీ లేనుడా మాట్లాడలేదు. లోకాన్ని సృష్టించిన దేవుడు, భూమిని, సముద్రాన్ని, ఆకాశం, అందులో ఉన్నటువంటి సమస్తమును సృష్టించిన దేవుడు. ఆయన తన గుప్పిలిని నింపి ప్రతి జీవి కోరిక తీర్చేవాడు. అర్థమవుతుందా? ప్రతి జీవి కోరికలు తీరుస్తాడు. ఆలోచించు. అంత గొప్ప దేవుని కలిగి ఉంది, నీకు సహాయం
మనసు. ఇతరులకి మనం సహాయపడదాం అన్న మనసు లేదంటే నీ భక్తి ఏమిటి, నీ విశ్వాసం ఏమిటి? యేసు నందు నువ్వు ఉన్నానని చెప్పుకోవడం లేనికి. క్రైస్తవుడు అంటే క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగినవాడు, క్రీస్తు యొక్క గుణాన్ని కలిగినవాడు. కాకరకాయ ఉందండి, చేదుగా ఉంటుందా తీగా ఉంటుందా అంటే దాని అర్థం ఏంటి? దాని గుణం ఏంటి? చేదు. అలాగే యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. మరి యేసు తెలుగులో క్రైస్తవులు ప్రేమ ఉండాలా వద్దా? మరి ప్రేమ ఉన్నదా? పరిశీలించాలి. ప్రేమ లేకపోతే ప్రేమ తెలుసుకుందాం, వినయం లేకపోతే వినయం తెలుసుకుందాం. సాత్వికం అంటాడు, అదే సాత్వికం. యేసు ప్రభు ఎవరు? సాత్వికుడు. సాత్వికుడు అంటే అలాంటి గుణము ఇంకా ఎవరికీ ఉండదన్నమాట. సాత్వికుడు దాన్ని మూల భాషలో అంటాడు బ్రౌడస్. మూల భాష అంటే గ్రీకులో దాన్ని ఏమన్నాడు? బ్రౌడస్ అంటాడు. అవసరమైతే మీరు రాసుకోండి. బ్రౌడస్ అరిస్టాటిల్ అనేటువంటి ఫిలాసఫర్ వాడాడు. బ్రౌడస్ నీకు ఏమి జరిగినా సరే సాత్వికముగా ఉండాలి. తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు, భరించగలరా? ఆలోచించండి, భరించగలరా? ఆయన భరించాడు. చేతులు కాళ్ళలో మేకులు కొట్టాడు, భరించగలరా? భరించాడు. అలాగే ఆలోచించు, పక్కలో బయలుపోటు, ముఖం మీద ఉమ్ము వేశాడు, పిడుగులు గుద్దాడు, బాలమైన సిలువ మోసాడు, అనరాని మాటలు అని నిందించాడు. ఇవన్నీ ఆయన భరించకంటే కారణమేమిటి? ఆయన సాత్వికుడు అన్నమాట. సాత్వికుడు అంటే అద్భుతమైనటువంటి ఓర్పు కలిగిన వాడు. సాత్వికం యేసుప్రభువు యొక్క గుణమన్నమాట. అందుకని చూడండి, ఆఖరి మళ్ళీ ఏమన్నాడు? ఇత్తాలి అంటే, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక దేనిని క్షమించు. మరి మనకు అలాంటి గుణం కనీసం 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 ఆయన పిల్లలుగా ఆయన రక్తంలో కడగబడిన జనాంగముగా మనకి కనీసం ఆ గుణం ఉండాలా ఉందా? అందుకని 6:9 ఏం మాట్లాడుతుంది? గలతీ పత్రిక 6:9 ఏమంటుంది? మనము మేలు చేయట యందు విసుగక యుందుము. అంటే విసుగకుండా మేలు చేయాలి, బాధపడకుండా మేలు చేయాలి. మరి ఇక్కడ యేసు ప్రభు విసుగేడా మేలు చేయడంలో? అయ్యో లోకాన్ని రక్షించాలా, పాపిని రక్షించాలా, నాశనం నుంచి వీరిని విడిపించాలని విసుగక ఆనందంతో సంతోషంతో మరణాన్ని ఆమోదించి ఏం చేశాడంటే మనందరికీ మేలు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇది విన్న మనం, ఇది తెలిసిన మనం ఇతరులకైతే మన ఇరుగు పొరుగు వారికి లేదా అక్కర్లో ఉన్న వారికి తప్పనిసరిగా మేలు చేయడం మనకు రావాలి. ఇంకొక మాట కూడా చూడండి, ఎక్కడంటే రోమా పత్రిక 15వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వారికి పిల్లల సంతలు మనకి ఎక్కువైపోయి అమ్మా నేను చదువుతున్నా చూడండి. కాగా బలవంతులమైన మనము, ఈ మాట ఆలోచించండి, మనం బలవంతులమా కాదా?
శారీరకంగా బలవంతులమే. యేసును కలిగి ఉన్నాం కనుక, యేసు యొక్క ఆత్మ మనం కలిగి ఉన్నాం కనుక మనం బలవంతులమే. బలహీనులు అనుకుంటే యేసుతో నీకు సంబంధం లేదు. అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడు లేదా క్రీస్తునందు ఉన్న మనము ఆయన కలిగి ఉన్నామంటే మనం ఎవరమన్నమాట? బలవంతులము. ధనవంతులు అన్నది వదిలి, మనం ధనవంతులం, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతులు అది పక్కన పెట్టు. క్రీస్తునందు ఉన్నవారు ఎవరైనా సరే బలవంతులు. అందుకనే ఒక మాట, నేను ఎప్పుడు బలహీనుల్లో అప్పుడు బలవంతులు అన్నాడు. ఎవరు? పౌలైనటువంటి భక్తుడు. నేను ఎప్పుడు బలహీనుల్లో అప్పుడే నేను ఎవరిని? బలవంతుడిని. అంటే బలహీనమైనప్పుడే ఆయన బలము నాకు వస్తుందంటాడు. ఇక్కడ అనుభవం ఏంటంటే, మీరు మీకు నాకు కానీ ఏ బలహీనత వచ్చినా ఆయన వాక్యాన్ని తీయండి, ఆయన వాగ్దానాన్ని తీయండి, ఆయన గ్రంథం తీయండి, చదివి ప్రార్థన చేయండి, మొక్కాళ్ళు నేను ఆయన బలం వస్తుంది, ఆయన ఆత్మ వస్తుంది, ఆయన శక్తి వస్తుంది, ఆయన ఆదరణ వస్తుంది. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఏ స్థితిలో ఉన్నా ఆలోచించాలి. ఏ స్థితి నువ్వు కన్నీరు పెడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు, ఆయన ఈ స్థితిలో ఉన్నాను, ఈ దుఃఖంలో ఉన్నాను, ఈ వేదనలో ఉన్నాను, ఈ ఆపదలో ఉన్నాను, ఈ సమస్యలో నేను చిక్కుపడి ఉన్నాను, నన్ను విడిపించని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తక్షణం చాలా అర్జెంటుగా చూడండి, ఆయన తన దూతను పంపి వారిని విడిపించెను. ఈ మాట కదా, ఆయన తన దూతను పంపి వారిని విడిపించెను, వారు పడిన కోతిలో నుండి వారిని లేవనెత్తాను. ఎప్పుడంటే వాళ్ళు పెట్టినప్పుడు, ఎప్పుడంటే ప్రార్థన చేసినప్పుడు. కనుక ఈ మాట మనము బలవంతులమై ఉండి ఏం చేయాలో ఇక్కడ చెబుతున్న మాట. అలా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనుక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు హల్లెలూయా. అర్థమయ్యే అంటున్నారా? అర్థమవకుండా అంటున్నారా? బాగా మంచి డ్రింకు, 10 రూపాయల డ్రింకులు సరఫరా దొరుకుతున్నాయి చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తాగేసి పోతం తాగేసి బాధేస్తున్నాను. కుర్రోళ్ళు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, మొదలోళ్ళు ఏంటి ఏం చూస్తే చక్కగా తాగి అలా బాధేస్తున్నారు. ఎందుకంటే 10 రూపాయలు, 10 రూపాయలు ఎక్కలేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను అన్నమాట. ఇప్పుడు పంచదార ఉండి, బెల్లం ఉండి, తీపి ఉండి తినొద్దని పెద్ద పబ్లిసిటీ జరుగుతుందా లేదా? శుభ్రం వస్తున్నాయి, డైలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రకరకాల వ్యాధులకి కారణం ఇదే. ఈ బెల్లము, పంచదార, స్వీట్లు తినొద్దని పబ్లిసిటీ జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయం అంటే ఇంకో మార్గం ఏమిటంటే, ఈ ఫ్యాక్టరీల వాళ్ళు ఉన్నారు ఏదో పెద్ద ఫ్యాక్టరీలు, కోట్లాది రూపాయలతో నడుపుతున్నటువంటి ఫ్యాక్టరీ క్యాపిటలిస్టంగా విడాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మరి పంచదార బెల్లం ఖర్చవ్వాలంటే ఎలా ఖర్చవ్వాలి? అందుకని జ్యూసుల్లో పెట్టాడు, డ్రింకుల్లో పెట్టాడు, అందరూ తాగుతున్నారు. పంచదార కొనుక్కోవడం లేదు, కానీ పంచదార కొనుక్కున్నవాడు 10 మంది నూటికి, కానీ ఉన్న 90 మంది డ్రింకులు తాగుతున్నారు. పంచదార 5 స్పూన్ అయితే అందులో 6 స్పూన్లు ఉంటుంది డ్రింకులను చూసుకుంటూ. 100 ml అంటాడు, మిల్లీగ్రాములు. 100 ml అంటే ఒక చిన్న బాటిల్ 10 రూపాయలు తాగితే అందులో 45 గ్రాముల పంచదార ఉంది. ఇది మనకు తెలియకండి, మంచి రుచిగా ఉంది, చక్కగా వాసన వస్తుంది, నేను డ్రింక్ తాగుతున్నానని అందరికీ చూపించుకుంటూ తాగుతా ఆవారన్నాడు. గొప్ప అన్నమాట. అంటే నువ్వు తాగేది ఏంటంటే పంచదార, డైరెక్ట్ గా పంచదార నిండలేదు, కానీ ఇందులోంచి పంచదార. ఎవడు ఇదంటే తెలివైన వాడు చేసే పని. దేవుని బిడ్డ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు
మనం బలవంతులు బలహీనులకి ఏం చేయాలా? సహాయం చేయాలి. అది అక్కడ ఉన్నమాట. నేను చదువుతున్నాను, మళ్ళీ చదువుతున్నాను. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు. దౌర్బల్యం అంటే అర్థం ఏంటి? దౌర్బల్యం అంటే బలహీనమైన స్థితి అన్నమాట. అలాంటి స్థితిలో వారికి తప్పనిసరిగా నువ్వు సహాయం చేయాలి. ఏ సహాయం అంటే ప్రార్థన చేయి, మొదలుకోవాలి. ప్రార్థన చేయి, కొంత అవసరమైన అక్కడ తీర్చు. అంతేగాని లేనిపోయిన మాటలన్నీ తీయని మాటలన్నీ చెప్పేసి నువ్వు వచ్చేసేవంటే ప్రయోజనము లేదు. అంటే నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం పనికిరానిది. ఆ తర్వాత మాట కూడా చూడండి, తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును ఏదైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. చూడండి, మన పొరుగు వారికి లేదా మన స్నేహితులకి, మన బంధువులకి, ఇంకా సమాజంలో ఎవరైనా సరే అక్కర్లో ఉన్న వారికి ఏం చేయాలట? సంతోషపరచాలి. దేంతో సంతోషపరచాలి? నీకున్న దానిలో ఆలోచించుకోండి. అంచేత చాలా అద్భుతమైనటువంటి దేవుని మాట గమనించాలి. ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. అందుకనే అక్కడ యేసుప్రభు మాట కూడా రాశాడు. చదవండి. క్రీస్తు కూడా తాను సంతోషపరచుకొనలేదు, తనను తాను సంతోషపరచుకొనక లేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను అన్నాడు. యేసుప్రభు ఏమన్నారు? నిన్ను నిందిందంటే ఆ నింద నేను వేసుకున్నాను అబ్బాయి అంటాడు. క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సంఘస్థులారా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ఇదిగో ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఆలోచించవలసిందే. మనల్ని ఎవరు నిందిస్తున్నారంటే సాతాను నిందిస్తున్నాడు, రకరకాల మనుషులు నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇవన్నీ కూడా నా మీద వేసుకున్నాను. అంతేగాని నేను సుఖాన్ని కోరుకోలేదు, నేను సంతోషాన్ని కోరుకోలేదు, నేను ఆనందాన్ని కోరుకోలేదు. మరి మనమైతే ఆడిగుంటే నాకెందుకని వెళ్ళిపోతామా? అక్కడ గొడవ జరుగుతున్నది లేదా అక్కడ ఏమైనా జరుగుతుంది, అది మనెత్తితే పోతుందామని వెళ్ళిపోతామా? అవసరమైతే నిలబడి ఒక మాట చెప్తామా? చెప్పం. ఆలోచించుకోండి. మంచి సమరయుడు పేరున్నారా? మంచి సమరయుడు పేరున్నారా? మాట్లాడలేదు, ఒకరు మాట్లాడుతున్నారు. మంచి సమరయుడు ఎవరు? మంచి సమరయుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అదే మంచి సమరయుడు. పరలోకము నుండి దిగి వచ్చిన సమరయుడు పడిపోయి దెబ్బలు తిని చచ్చిపోతున్న వాడిని పైకి లేకి తీసుకునండి ఎక్కడికి చెడు? పూటకూడవాని ఇంటిలోకి అప్పచెప్పే. ఇంకొక మాట చేశాడు, అన్ని పెట్టి ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మళ్ళీ వస్తాను, ఆ పేమెంట్ చేస్తాను అన్నాడు. నా మాట అర్థమవుతుందా? ఎవరు మాట్లాడతలేదు, నాకు నీ దగ్గర నుంచి స్పందన రావట్లేదు. లోపల మీకు ఒక రకమైన ఊపు కూడా ఉన్నది. ఏ ఊపు అంటే నిద్ర ఊపు. కళ్ళు ఒకలా ఉన్నాయి, ముఖం ఒకలా ఉంది, శరీరం ఒకలా ఉంది, మనుషుల్లో రకాలుగా గజిబిజిగా ఉన్నారు. సాధారణ అంత తెలివైన ఈ మాటలు నీకు అనవసరం అబ్బాయి, లేదా ఈ మాటలు నీకు అనవసరం అబ్బాయి, మీరు ఆయనే ఎదురండి, మంచి మాటలు ఎదురొచ్చే మాటలు చెప్తున్నాడు, మనందరికీ ఎదురొచ్చే మాటలు చెప్తున్నాడు అన్నట్టుగా వాడు ఊపుతో ఉన్నాడు అన్నాను. దాని దగ్గర మనం ఎందుకు పనికిరాం ఆలోచించుకోండి. ఎందుకంటే సాతానుడు వాడు సృష్టిలో ఉన్న వాళ్ళందరికంటే దేవుడు తర్వాత తెలివైన వాడు. అర్థమైందా? దేవుడు తర్వాత తెలివైన వాడు. అందుకని దేవుడి సింహాసనం కూర్చోవడం ఏమవుతుంది? దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలని అనుకుంటే కనుకే దాన్ని కింద పడగొట్టి బయటకు వచ్చి మనం అందరినీ బాగా చేస్తాం. అక్కడి నుంచి దాన్ని కింద పడగొడతావా? నీ మనుషులందరినీ చెడగొడతానని బయలుదేరి దేవుని ప్రజలు ఏం చేస్తుంది? చెడగొడతారు.
అందుచేత యేసును గమనించండి. ఆయన ఏమన్నాడంటే యేసు కూడా తన సుఖాన్ని కోరుకోలేదు, తన సంతోషాన్ని కోరుకోలేదు. ఏమి కోరుకున్నాడంటే మనల్ని నిందించే నింద ఆయన భరించాడు. అందుకని ఇతరుల గురించి మనం ఏం చేస్తున్నాం? మంచి మాట చెప్పగలుగుతున్నామా? సహాయం చేయగలుగుతున్నావా? అక్రమంలో ఉన్నవాడిని ఆదుకోగలుగుతున్నావా? ఉండి చూడండి, నీకు ఉండి కూడా నువ్వు ఏమి సహాయం చేయలేకపోతే నీ విషయంలో దేవుడు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు, వేదన పడతాడు, బాధపడతాడు. అయ్యో నేను ఎంత చేసినా కనీసం నోరు వింటూ మంచి మాట కూడా మాట్లాడతలేదని వాడు. కనుక ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మాట ఏమిటి చెప్పండి? సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసరకుండా మేలు చేయాలి, విసరకుండా సహాయం చేయాలి, విసరకుండా సహాయం ఇవ్వాలి, విసరకుండా నీవు తోటి వాడిని ఆదుకోవాలి. అదే కదా యేసు చేసిన పని. ఆయన సంతోషం. యేసు ప్రభు ఎన్ని ఎకరాలు సంపాదించుకుని ఉంటాడు, ఎన్ని మేడలు కట్టుకుని ఉంటాడు, ఈ భూమి మీద ఎంత సంపాదించుకుని ఉంటాడు ఆలోచించండి. యేసు ఏం సంపాదించుకున్నాడు? ఈ రోజున క్రైస్తవులు ఆలోచించుకోండి, చాలా మినిస్ట్రీలు ఉన్నాయి, ఎంత సంపాదించుకున్నారో వాళ్ళకే తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, రకరకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. చూడండి, అంటే సంఘాన్ని స్థాపించి సంఘం ద్వారా అనేక సంస్థలు స్థాపించి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. పేదవాడికి ఏమైనా ఉందా? ఇలా చూడండి, అందులో జాయిన్ అవ్వడానికి వెళ్తే కోడి ఫీజు వసూలు చేస్తున్నారు. వాళ్ళదే మెడికల్ కాలేజీ, వాళ్ళదే ఇంజనీరింగ్ కాలేజీ, వాళ్ళదే ఐటీఐ, వాళ్ళదే పాలిటెక్నిక్, వాళ్ళదే డిగ్రీ కాలేజీ, వాళ్ళదే నర్సింగ్ స్కూల్, నర్సింగ్. అందులో ఫీజులు ఉన్నాయి కూడా, ఫీజులు ఎప్పటికీ ఫ్రీగా ఉండదు, ఫ్రీ అని ప్రకటన చేస్తారు. ఆలోచన చేసుకోండి. యేసు మన నిందని ఆయన భరించాడు కనుక మనము ఇతరులకి సహాయం చేయడంలో ముందు ఉండాలని మనకి మాదిరిగా చెబుతున్నామాట. నేను ఇలా చేసాను కనుక మీరు కూడా ఇలా చేస్తే నా పిల్లలు, నా కుటుంబము, నా సంఘము అని సంతోషిస్తాను. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 209వ పేజీ తీసుకో. ఆ మొదటి వచనాన్ని చదవండి బాగా. ఇంకొక ఇలా చూడండి ఒకసారి చూడండి, నా మాట వినండి. ఇప్పుడు వరకు నేను తృప్తిగా బాగా సాటిస్ఫై అయ్యేట్టుగా చదివిన నేను చూడలేదు. మరి ఎలాగంటే మీరు బాధ కలుగుతుందా, లేకపోతే చిన్న పుచ్చుకుంటున్నారా, సేమ్ అవుతున్నారా? అలా అవ్వదు. అలా చదవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ చదువుతున్నారంటే ఈ అందులో ఉన్న యేసు ప్రభు మీలోకి రావాలా. అప్పుడైతే బైబిల్ చదువుతున్నట్టే ఏమన్నా, అందులో యేసు ఉన్నాడు, అందులో జీవం ఉంది, అందులో శక్తి ఉంది. ఆ శక్తి మీలోకి రావాలి. అది వచ్చినట్టుగా కనపడతలేదు. చాలా చాలా బాధపడతాను. ఇక్కడ కాదు, చాలా సంఘాల్లో ఇలాగే ఉన్నారు. కారణం ఏంటంటే తాత్కాలిక అవసరం తీరిపోతే అంత బాగా అవసరం తీరిపోయింది, అంత బాగా ఉంటారంటే. అందుచేత వాక్యము నిన్ను అంటి పెట్టుకుని ఉండాలి. నువ్వు దాన్ని ప్రేమిస్తే, వాక్యమై ఉన్న దేవుని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను అంటి పెట్టుకుని ఉండాలి, నీతో ఉంటుంది, నీకు కూడా ఉంటుంది. 6:22 చదవకండి. ఇలా చూడండి, సామెత గ్రంథంలో ఉంది. ఇలా చూడండి, నేను పడుకున్నప్పుడు నాతో ఉంటుంది. ఇలా చూడండి, తర్వాత చదువుకోండి. నేను పడుకున్నప్పుడు నాతో ఉంటుంది, నాకు కాపుదలగా
నేను ఏదైనా పని మీద బయటికి వెళ్తుంటే నాకు కూడా వస్తుంది. నేను లేచి మాట్లాడితే నాతో మాట్లాడాలి. వాక్యమని ఉన్న దేవుడు ఏం చెప్తుందట? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కూడా వస్తుందట. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, పరిచయం రాయడానికి వెళ్తున్నావా, పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నావా, లేకపోతే మంచి విషయాన్ని సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నావా, పెళ్లి చేయడానికి వెళ్తున్నావా, లేకపోతే ఏదైనా సమస్యని పరిష్కరించడానికి వెళ్తున్నావా, లేదా ఆసుపత్రికి వెళ్తున్నావా? నేను వెళితే నాకు కూడా వస్తుంది. ఎవరు చెప్పండి? ఎవరు వస్తారు? ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నది జీవపు మాట నీకు కూడా వస్తుంది. ఆసుపత్రిలో బాగు చేసి వెనకగట్టండి. నువ్వు పడుతున్నప్పుడు నీతో ఏం చెప్తుంది? కాపాడుతుంది. నువ్వు గొడుగులే కాపాడుతుంది. పాము రాలేదు, కరెంటు రాలేదు, గ్యాస్ రాలేదు. గ్యాస్ అంటే గ్యాస్ బండ పేరుపోతుంది, కరెంటు ఇంకోటి ఏదో జరిగిపోతాయి. కరెంట్ ఏమవుతుంది? మధ్య రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కరెంటు వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి. గ్యాస్ బండ పేలడం కానీ, కరెంటు పేలిపోవడం కానీ, లేదా రకరకాల దురాత్మలు, కళలు, అలుచుకునే కళలు, భయంకరమైన కళలు, ఇంకా భయంకరమైన కళలు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ రాకుండా నిన్ను కాపాడేవాడు ఆయన వాక్కు. రెండోది గమనించండి. మొదట ఏం చెప్పాం? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కూడా వస్తుంది. నువ్వు పడుకుంటే నిన్ను కాపాడుతుంది. నువ్వు లేచి ఏం చేయాలా? మరి కాపాడు చూపించాలంటే పొద్దుగా లేచి చీపురు కట్ట అనుకుంటావా? పొద్దులు లేచి కానీ చీపురు కట్ట లేనిపోయిన పనులన్నీ ముందే చేసుకుంటుంది. రాత్రి ఆలోచించుకొని ఇదిగో సీరియాలు ఇది చేయాలి. నీ ఇంటి పనులు, ఒంటి పనులు, ఈ పనులన్నీ తర్వాత చేద్ది. కానీ నువ్వు పడుకున్నప్పుడు కాపాడే విషయాలు ఆయనతో మాట్లాడాలి. నువ్వు ఈ రోజు లేచి నువ్వు ఏమేమి పనులు చేయాలో ఆ పనులన్నీ చేయడానికి నేను కూడా వస్తాను. ఆలోచన అంటే నువ్వు పడుకున్నప్పుడు నిన్ను కాపాడుతున్నప్పుడు దేవుడు, ఆ దేవుడితో నువ్వు లేచిన తర్వాత మాట్లాడంటే ప్రార్థన చేసి నీ జీవితాన్ని, ఈ రోజు జీవితాన్ని ప్రారంభించు. కనుక ఈ వాక్యము మనలో ఉండాలా, మన దగ్గర ఉండాలి. కనుక ఇక్కడ చూడండి, సహోదర ప్రేమ నిలువగా నిలువరముగా ఉండనియండి అంటారు. అంటే అర్థమైంది నిలువరముగా మాట్లాడాలి, స్థిరముగా. ఇవాళ మాట్లాడతారు మళ్ళీ ఎడమొఖం పెడమొఖం. భర్తకి భార్యకి మధ్య కూడా వస్తుంది, ఇంట్లో ఉంటే గొడవ. కూర ఎడుతుందో లేదో తెలియదు, గిన్నె ఎడుతుందో లేదు, ప్లేట్ ఎడుతుందో తెలియదు, ఇంకా ఎడుతుందో లేదో అక్కడెక్కడి నుంచి చదువుతుంటాడు. గిన్నె అడుగుతూనే ఉంటుంది, పెట్టినట్టు ఉంటుంది. ఆ పెట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు చెప్తారు, అమ్మ పెట్టేది నేను నాన్న నిర్మాణం. ఇవి చెప్పరు. ఎందుకు చెప్తాంటే ఇద్దరి మధ్య అగ్గి, దుష్టుడు పెట్టిన సమస్యలు ఉన్నాయి. ఈవిడ ప్రార్థన ఎలా ఉంటుంది? సంఘానికి కొంత అద్భుతమైన ప్రార్థన చేస్తారు, ముసుకేసుకుని ఏడుస్తారు. ఈ ప్రార్థన మళ్ళీ భర్త మీదే ప్రేమ తగ్గుతుంది. ఆలోచించుకో. భర్తని మోసగించడం, భార్యని మోసగించడం, అన్యాయమైనటువంటి కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకునే కుటుంబాలు ఉన్నాయి. కనుక నిలువరముగా అంటే స్థిరముగా ఉండాలి. ఏది? నీ ప్రేమ ఎలా ఉండాలంట? అది సహోదరుని ఎడల, సహోదరి ఎడల, నీ ఎరుగుపురుగు వాడి ఎడల ప్రేమ స్థిరముగా ఉండాలి. ఆ తర్వాత ఆతిథ్యము చేయమరువకుడి. ఆతిథ్యము చేయమరువకుడి అంటే అర్థం మాట్లాడాలా? ఆతిథ్యము, ఆతిథ్యం అంటే ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఇస్తున్నారు, కాఫీలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఇంకా టిప్పులు ఇస్తున్నారు, రకరకాల మంచి మంచి మాటలు మాట్లాడి ఇచ్చేది ఇస్తున్నారు, పోయేది పోతున్నారు. ఆతిథ్యం అంటే అది అర్థం. ఆయన అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు, ఇచ్చాడే లేదా?
ముగ్గురు మనుషులకి. ముగ్గురు ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, ఆయన ఆత్మ. ఆతిథ్యం ఇచ్చే అద్భుతమైన దీవెన అబ్రహాముకు ఇచ్చాడు. తెలియకయే అంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చావో, ఇతరులకి సహాయం చేసేవో, నీకు తెలియకుండానే నువ్వు దేవతలకి అంటే దేవుడు దేవుని దూతలకి సహాయం చేసినట్టు అవుతుంది. అందువలన దేవుని దగ్గర నుంచి నీకు దీవెన ఆశీర్వాదం వస్తుంది. నిజంగా తప్పనిసరిగా నీవు ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. ప్రైజులాంటి చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు, ఆయన ప్రేమ మాట చెప్పు, ఆయన మా కుటుంబాన్ని రక్షించాడని చెప్పు. నిన్ను రక్షిస్తాడు. అమ్మా కంగారు పడకు, ఈ బాధకి ఇబ్బంది పడకు, ఈ సమస్య కష్టపడకు, దేవుడు ఉన్నాడు, మాకు చేసాడు, నీకు చేస్తాడు అనే మాట చెప్పు. ఈ గుణాలు, ఈ స్వభావాన్ని మనము ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలా. అలా అలవాటు చేసుకోవాలంటే మనలో దేవుని మాట ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. కనుక ఆ తర్వాత మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట కూడా చూసారా? ఎంతమంది మాట? బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బంధకం అంటే బంధింపబడి ఉండడం, కట్టబడి ఉండడం. పాపంలో కట్టబడి ఉన్నాడు. ఇప్పుడు తాగుబోతూ ఉన్నాడు, బాగా తాగుతున్నాడు. వాడి స్నేహితుడిగా నువ్వు వెళ్ళావు, రే బాబు ఇది తప్పు, ఇది వద్దు అని చెప్పగలగా. ఆ బంధకంలో ఉన్నవాడిని విడిపించు, ఆ మోసంలో ఉన్నవాడిని విడిపించు, ఆ అబద్ధాలు ఆడేవాడిని విడిపించు, లేదా ఆ విధంగా చెడిపోయేవాడిని విడిపించు చెప్పగలగా. మీరు బంధకంలో నుంచి బయటకు వచ్చావు, మీరు రక్షింపబడ్డారు, నేను రక్షింపబడ్డాను. ఆలోచించుకో. నేను రక్షింపబడిన తర్వాత ఈ 35 సంవత్సరాలుగా ఖాళీగా లేను. ఎందుకు ఖాళీ లేనంటే బంధకములో ఉన్నవాడిని విడిపించాలి, బాధల్లో ఉన్నవాడిని విడిపించాలి, పాపములో ఉన్నవాడిని విడిపించాలి, ఇంకా రకరకాలుగా నాశనం అయ్యేవాడికి విడిపించాలని నేను ఖాళీ లేకుండా తిరిగి అనేకులకి ఏం చేస్తున్నాను చెబుతున్నాను. బంధకములో ఉన్న వారి ద్వారా బయటికి రండి. బంధకం అంటే ఏ బంధకం? వ్యభిచారం చేసేవాడు ఉన్నాడు, వ్యభిచారం చేసేది ఉంది, బంధింపబడి ఉంది, పాప బంధకం. అది విడిపించడానికి ప్రయత్నం చేయాలా వద్దా? ప్రోత్సహించేవాడు కూడా ఉన్నాడు. ఆలోచించడం. ప్రోత్సహించేవాడు ఉన్నారు లేదా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అందులో 90% దేవుడు తీసుకుని 10% ఆవిడకి ఇచ్చి మనుషులందరినీ ఆ పనిలోకి పంపించేవాళ్ళు ఉన్నారు. ఆలోచించు. వాడికే సమాజంలో మంచి పేరు ఉంది అని కూడా చూడండి. అలాంటి పనికి మాలిన జీవితం జీవించేవాడికి ఏముంది? పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పెళ్లిళ్ళు ఇతర కార్యక్రమాల్లో వాడే పని నడుపుతారు. పని నడపడం అంటే కార్యాలన్నీ తేరటాలు నడిపించే వాళ్ళే, పెళ్లి జరిపించే వాళ్ళే, అక్షంతలు గెలిచేతలు ఇవన్నీ వేసి మంచి చెట్లన్నీ జరిపి చక్కబెట్టేవాళ్ళు. అలాంటి సన్నాసులే ఉన్నారు. ఆలోచించుకోండి. అయ్యో నేను పాపిని, అయ్యో నేను మంచి నడవడికలో లేను, నా స్థితి ఇది, నేను ఇంతమందిని చెడగొడుతున్నాను అనే మనసు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక బంధకములో ఉన్న వారిని బయటికి తీసుకురావాలి. మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములో అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంది. ఏంటండి? మీరు ఇలా చూడండి, మీ చేత పలికిందామని ఆ మాట. మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని. ఏమైంది? కష్టములను అనుభవించుచున్న వారిని. ఇప్పుడు శరీరం ఉంది, నాకు తలనొప్పి పడుతుంది, శరీరం ఉంది కాబట్టి. శరీరం లేకపోతే తలనొప్పి పడుతుంది. కాళ్ళు పీగుతున్నాయి, ఎందుకు పీగుతున్నాయి? శరీరం ఉంది కనుక. కడుపు నొప్పుతున్నాయి, ఎందుకు ఉందంటే శరీరం ఉంది కనుక. శరీరముతో ఉన్న వారికి అనేక బాధలు ఉన్నాయి. అది నీకు తెలుసు కనుక శరీరంతో ఉన్న వారికి అది బాధల్లో ఉన్నాడు. ఆ బాధ నీకు తెలుసు కనుక నువ్వు చేసుకో. ఈ మాట అర్థమవుతుందండి? నువ్వు ఆకలి నలగబడికి
నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు మనిషివే, నీకు ఆకలి వేస్తుంది కనుక ఆకలి బాధ తినాలి. అందుకని శరీరముతో నీవు ఉన్నావు కనుక ఆ శరీర సంబంధమైన ఇక్కట్లు, సమస్యలు, బాధలు నీకు తెలుసు. కాబట్టి అవతల గారికి తప్పనిసరిగా సహాయం చేయి. ఎంత మంచి మాట! దేవుని ఆత్మచేత రాయబడిన మాట. ఒకరికొకరు చెప్పుకునే విషయం ఇదే. నీ బాధ, నా వ్యాధి, నా సమస్య తప్పనిసరిగా మాట్లాడి సహాయం చేసుకోవాలి. శరీరంతో ఉన్నారు, ఆకలేస్తుంది. నిన్న మొన్న పండుగలు చేసుకున్నారు చూసారా? పండుగలు ఏం పండుగలు చేసుకున్నారు? మొన్న చాలా పండుగ, మొత్తం ఊరంతా, మొత్తం దేశం అంతా అద్భుతమైన పండుగలు. మామిడాకులు, పళ్ళు, కాయలు, మొక్కజాలు, సీతాఫలకాయలు, కనబడిని చెత్తా జనాలంతా గురి పారేశారు. కాయలు లేకుండా రోడ్డు మీద. ఈ ఎక్కడ పెడతారో నాకు తెలియదు. ఈ కొన్నాయిని కూడా పట్టేది ఎక్కడ పెడతారు, దేనికి పెడతారు అనేది చూసుకోండి. ఇంత పండుగ పేరు అంటే ఎవరంటే లక్ష్మి అమ్మ, లక్ష్మి తల్లి అన్నాడు. ఎవరో ఇద్దరు మాట్లాడి కూడా విన్నాను. ఈ వేళ మాంసం ఉంటుందా కొట్టు దగ్గర అవసరం చూసారే, మాంసం ఉంటుందంటే ఆవిడ ఏమన్నాడంటే లక్ష్మి తల్లి పండుగ చేసుకుంటూ మాంసం అంటారు ఎట్లా అన్నది ఆవిడ. లక్ష్మి తల్లి అయితే మాత్రం మాంసం ఇలా చూడండి. నువ్వు అలా చేస్తే ఏగ వచ్చి ఆగుతారని ఇంటికి అడిగాను. చూసారా? అంటే జీవము లేని దేవుడిని ఎన్నో తెలియడానికి ఖర్చు పెట్టి పండుగలు చేశారు. ఆ పండుగ కూడా క్రైస్తవులు కూడా ఆడుకుంటాం. ఆలోచించండి, క్రైస్తవులు కూడా ఆడుకుంటారు. ఎందుకంటే వాడికి మనకి కొంచెం సహవాసాలు పిచ్చుకోవడం ఎన్ని ఉంటాయి. ఆషాఢం పోయింది, పెళ్లి కూతురు పంపించారు. చాలా మంది కొత్త పెళ్లి కూతురు పంపించారు. ఎందుకంటే మంచి రోజులు పోయి మంచి రోజులు వచ్చాయి. అప్పుడు కంటే చెడ్డ రోజు. అర్థమైందా? ఆషాఢం అంతా ఏమిటది? చెడ్డ రోజులు. అంటే నువ్వు ఎవరిని నిందించాలంటే దేవుడిని నిందిస్తున్నావు. చెడ్డ రోజులు ఎందుకు పెట్టావు? నీకు గుర్తుందా లేదా అంటున్నావా? ఆలోచించాడు. దేవుడు చెడ్డ రోజులు పెట్టాడా? అందుకని మంగళవారం నువ్వు చెడ్డ మంచి పనులు చేయు, అందుకని శుక్రవారం చేయు, అందుకని ఆషాఢం మానేస్తావు. అంచేత క్రైస్తవులు ఎలా ఉన్నామో ఆలోచించు. లోకముతో ముడిపడి ఉన్నాం, లోక ఆకర్షణతో ముడిపడి ఉన్నాం. పేరుకు క్రైస్తవులే కానీ నిజముగా క్రైస్తవులుగా లేవు. జాకెట్ ముక్కలు పచ్చయ్యాక ఇప్పుడు చూడండి, ఈ పండుగ రోజులు జాకెట్ ముక్కలు పురోగమంట. ప్రతి ఒడు జాకెట్ ముక్కలే పడుతున్నారు. ఏంటంటే అమ్మవారికి అన్నారు. అమ్మవారి జాకెట్ చేసుకుంటారా? మనం కూడా నమ్మకం చెప్తాం. చూడండి ఒక మాట, ఇప్పుడు కానుకలు వేస్తున్నాం కదా, వేస్తున్నాం లేదా? కానుక అనేది అన్నామా? అది ఏం చేస్తాం? దాని ఒరిజినల్ నేమ్ ఏంటి? అసలు ఒరిజినల్ పేరు డబ్బులు. డబ్బులే కదా. మరి కానుక అనేది అంటున్నావు చెప్పండి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాడు. గుళ్ళోకి వెళ్తే స్పూన్ తీసుకుని వాటర్ వేస్తున్నాడు చేతిలో. ఒక చిన్న గిన్నె చక్కగా చెప్పు ఆయిల్ అందంగా ఉంటుంది. ఇతరులతో ఉంటుంది, ఎండుతో చేస్తుంది. ఎండు స్పూన్ తోటి వాటర్ చేస్తే అక్కడ చేసి ఇలా పడతాడు. ఆ పట్టినప్పుడు ఏం వేస్తున్నాడు? నీరు వేస్తున్నాడు. ఈ నీరుని తీర్థం అన్నాడు. ఏంటది? ఆ నీరేది కట్టలేదు, తీర్థం అన్నది. ఇవన్నీ చెప్తే మీకు సమయం చాలదు. ఇంకోటి ఏంటంటే మార్పు అనేది రావట్లేదు. అది చెప్పులో పోసి నీరు చేతిలో పోసేటప్పటికి తీర్థం అవుతుంది. చేతిలో ఉన్న డబ్బులు కానుకలు పెట్టు, కానుక అంటున్నా ఉండాలి. కొంచెం జ్ఞానం పెట్టండి. కొబ్బరి ముక్క బదలగొట్టి చెత్త కొట్టి కొబ్బరి ముక్క పంచి పెడుతుంటే ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అంటే మనం తాగే ద్రాక్షారసం
ఏంటది? ద్రాక్షరసం ఏంటది? యేసు రక్తం. బాధించడం కాదు, నువ్వు మార్పు చెందితే దాని సంగతి ఏంటో తెలుస్తుంది. మార్పు మన హృదయంలో రావాలి. నీవే దేశం మీద జరుగుంటే ఏంటది? అక్షతలు అంటాడు. నీ కథ మరి అక్షతలు అంటే ఏంటి? రొట్టు ముక్కలు తెచ్చి దాన్ని ఏమంటున్నాం? యేసు శరీరం అంటున్నాం. ఈ వివరాలన్నీ నాకు దొరుకుతలేదు, సమయం దొరుకుతలేదు చక్కగా చెప్పడానికి. ఎందుకంటే మీరు అందరూ గజిబిజి మనము కూడా శరీరంతో బాధలు అనుభవిస్తున్నాం కనుక అదే బాధలు ఇతరులకు ఉంటాయి, వాళ్ళు కూడా శరీరంలో ఉంటాయి. కాబట్టి సహాయం చేయి, విశుద్ధంగా సహాయం చేయి, విశుద్ధంగా మేలు చేయి, ప్రార్థన చేయి, ఆర్థిక సహాయం చేయి, శారీరకంగా సహాయం చేయి. ఇది ఆయన బోధిస్తున్న బోధ. చివరిగా ఒక మాట, 37వ కీర్తన. ఏమి చదువుతారన్నా మీరు ఆలోచించుకోండి. ఏం చదువుతారు? బాగా ఆలోచించి చూడండి. ఒక మాట 3వ వచనం చదవండి. 3 యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. అది ఈ మాటలు మనం చదువుతున్నాం కానీ, ఈ మాటలు మనం వింటున్నాం కానీ, దేవుడు చేయమన్నది ఏదైనా మనం చేస్తున్నామా అని మీరు ఆలోచించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని పిల్లలుగా ఉన్నాం, దేవుని సంఘంగా ఉన్నాం, దేవుని కుటుంబంగా ఉన్నాం. ఆయన చెప్పింది మనం ఏదైనా చేస్తున్నామా? ఇది మీకు సంబంధించింది, నాకు సంబంధించింది కానీ నేను మీ మీద బలవంతంగా చెప్పేది కాదు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, దేవుడు కూడా అదే చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే, నిన్ను సృష్టించి ఇదంతా నీకు ఇచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. కానీ పాపం చేయగలడు. ఆ స్వేచ్ఛ అంటే డెసిషన్, నిర్ణయం నీది. నువ్వేం చేస్తావో చేయి. ఏం చేశాడు ఆలోచించు. ఏం చేసాడంటే, వద్దన్న దాన్ని పని చేసాడు. వద్దన్నదే కదా, ఆ పండు తినవద్దు అంటే తినడే కదా. తినడానికి కారణం అది ఆవిడ, అలా ఆవిడకి కారణం ఆ పక్కన ఉన్న సాధన. ఇలాగే మనలోకి ప్రవేశం వస్తారు. మనము మన కుటుంబాలు ఎందుకు పాపంలోనే ఉంటున్నామంటే, భర్తకు భార్యకి ఇరుగు పొరుగు వారు లేదా వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, లేదా వాళ్ళు ఏసీ పెట్టుకున్నారు, లేదా వాళ్ళు మకాన్ని కొనుక్కున్నారు, లేదా వాళ్ళు భూమి కొనుక్కున్నారు, లేదా వాళ్ళు ఆటో కొనుక్కున్నారు, లేదంటే ఇంకోటి సంపాదించుకున్నారని ఈ ఇబ్బంది పెట్టకనే భార్య కొడుతూ ఉంటాడు. ఆడేం చేస్తాడు? చేయలేక రకరకాల పనులన్నీ చేస్తాడు, అప్పుడు చేయవలసి వస్తాడు. కనుక ఈ మాట ఏం చెప్తే నేను చదువుతున్నాను. యెహోవాయందు నమ్మిక ఉంచి, దేవుని యందు మనం నమ్మకం ఉండాలి. విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటి? అది కూడా ఆలోచించండి. విశ్వాసం అంటే మీరు కళ్ళు మూసుకుని మీ ఇల్లు ఆలోచించుకోండి. కళ్ళు మూసుకుని ఇల్లు ఆలోచించుకుంటే ఇంట్లో ఏముందో అంతా కనపడతారు. ఎక్కడ దాకెక్కడ పెట్టావో, డేక్స్ ఎక్కడ పెట్టావు, టీవీ ఎక్కడ ఉందో, బట్టలు ఎక్కడ పెట్టావు, బీరువా ఎక్కడ పెట్టావో, టీవీ ఎక్కడ ఉందో కనపడతారు. కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. ఇంకా చచ్చిపోయిన వాళ్ళు మీ పెద్దలు ఎవరైనా చచ్చిపోయిన ఉంటే ఆమె కూడా ఆలోచించుకోండి. అది ఎలా పెంచారు, ఎలా పెరిగారు, ఎలా వెళ్ళిపోరు, చచ్చినప్పుడు ఎలా తీసుకెళ్ళరు, జరిగేటప్పుడు ఎలా తీసుకెళ్ళరు, అది కూడా ఆలోచించుకోండి. కనపడుతుందా లేదా చెప్పాలి. కనపడుతుందా లేదా? కనపడుతుంది. ఆడకప్పేదో లేదో నేను జ్ఞాపకం అవుతుంది. ఆడ వేసావా లేదా, ఆడకట్ట ఏంటావు కనపడుతుంది. ఇదే నీ విశ్వాస జీవితం. అర్థమన్న వాటిది నమ్మకం అనేటువంటిది అర్థము. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు అన్నీ బాగుంటాయి.
నువ్వు తిరిగి ఎవరికైనా ఏదైనా చేయగలవు ధైర్యంగా. దేవుని యందు విశ్వాసం ఉంచేటట్టే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మరణించారు. కనుక రెండో మాట చదువుతాం. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. అని ఈ రెండు మాటలు మీరు కంఠస్థం చేసుకోండి. దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించు. ఎప్పుడు అనుసరిస్తామంటే దేవుని మీద విశ్వాసం ఉంటే మేలు కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచితే సత్యములో నడుస్తావు, సత్యాన్ని అనుసరిస్తావు. కనుక ఈ రెండు మాటల ముగింపులో మీరు బాగా పరిశీలించమండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి. అట్లా చూడండి, మనమైతే ఏం ఆలోచించాలా? సంఘములో ఉండి, మనం సంఘంలో ఉండి సంఘస్థులుగా ఉండి ఏం చేయాలంటే సత్యాన్ని అనుసరించాలి. అబద్ధాలు ఆలోచించాలి. ఇద్దరు మధ్య అప్పుడు దాకా బాగుంటారు, అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు అబద్ధాలు, ఆ మనిషి మీద ఈ మనిషి మీద అబద్ధమైన మాటలు మాట్లాడుకుంటూ వెళ్తారు. సత్యాన్ని అనుసరించాలి. నా మీద విశ్వాసం వచ్చి సత్యాన్ని అనుసరించు. సత్యము నీలో ఉంటే స్వాతంత్ర్యం ఉండదట. సత్యం నీలో ఉంటే ఏమవుతుంది? సత్యము లోపల ఉన్నాడు కనుక స్వాతంత్ర్యం అంటే లోపల ఉన్న బానిసత్వం బయటకు వచ్చేస్తారు. బానిసత్వం అంటే ఏంటి? పాపం. అర్థమవుతుందా? బానిసత్వం అంటే పాపానికి బానిసగా ఉన్నావు, అబద్ధానికి బానిసగా ఉన్నావు, మోసానికి బానిసత్వంగా ఉన్నావు, రకరకాలైనటువంటి చెడు పనులు చేయడానికి నువ్వు బానిసమయ్యావు. లేని మాటలు మాట్లాడడానికి నువ్వు బానిసమైపోయావు. అలాంటి బానిసత్వం నుంచి స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు ఎవరు? సత్యము. సత్యం అంటే ఎవరు? యేసు. నేనే సత్యం. యేసు నీలో ఉంటే నీలో ఉన్న పాప బానిసత్వం అంతా పోయి విడిపించబడతావు. అప్పుడు మేలు చేస్తావు. కనుక ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. మన చదివిన మాట ఏంటి? ఆఖరి 3వ అధ్యాయం ఎక్కడ? 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం. అక్కడ ఏమన్నాడంటే మేలు చేయడంలో విసుగక మేలు చేయండి, ఎడతెగక మేలు చేయండి. ఈ మాటలు దేవుడు దీవించుగాక. మీరు మేలు చేయడం ప్రారంభించండి. ఈ రోజు నుంచే మంచి మాట మాట్లాడండి, అవసరం ఉన్న వాడికి సహాయం చేయండి. తిరిగి మళ్ళీ మీకు సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. దానికి ఒక మాట చెప్పనా? నీవు నీ గుప్పిలిని విప్పాలా. నీ గుప్పిలిని విప్పితే పరలోకంలో ఉన్న దేవుడు తన గుప్పిలిని విప్పుతాడు. ఇది సత్యం. తప్పనిసరిగా నీవు గుంపులని నింపి సహాయం చేయి. పరలోకంలో ఉన్న దేవుడు తన గుంపుని నింపుతాడు. నువ్వు బిగబడితే ఆయన బిగబడతాడు. అప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే చాలా బాధల్లో ఉంటాం, సమస్యల్లో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, బంధకాల్లో ఉంటాం, వ్యాధి బాధలతో నింపబడి ఉంటాం, అశాంతితో ఉంటాం, శాంతి ఉండదు. దేవుడు ద్వారాన్ని మూస్తే ఏమైపోతే లోకమంతా గజిబిజైపోతుంది. దేవుడి మాటలు జీవించుగా ప్రార్థన. దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. సంఘం ఏ విధంగా సహాయం చేయాలో, సంఘం ఈ లోకానికి ఏ విధంగా సాక్షిగా ఉండాలో మీరు మాకు నేర్పారు. విశుద్ధంగా ప్రార్థన చేయాలి, విశుద్ధంగా సహాయం చేయాలి. దీనివేళ దరిద్రుల అద్భుతమైనటువంటి మనసు సంఘానికి ఉండాలి. అనుగ్రహించాలి. ఇతమైన వాక్యం అందరి హృదయాలను ఫలించేటట్టు చేయాలి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 మంచిది.
హల్లెలూయా. మంచి స్టార్ట్. మనం విన్నాం. మేలు. ఏది? మేలు. మేలు. ఒక్క మాట చెప్తున్నాను.